శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 29వ సర్గము. రావణుడు సుఖసారణులను మందలించుట. శ్రీరాముని యుద్ధ ప్రయత్నములను గూర్చి తెలుసుకుని రమ్మని రాక్షసరాజు గూఢచారులను పంపుట. గూఢచర్యమునకై వచ్చిన చారులను గుర్తించి విభీషణుడు వారిలో ముఖ్యుడైన శార్దూలుని బంధించి శ్రీరాముని కడకు కొనిపోవుట. శ్రీరాముడు వారిని విడిపించి పంపివేయుట. వారు లంకకు తిరిగివచ్చి శ్రీరాముని బలములను గూర్చి రావణునకు వివరించుట. సుఖసారణులు పేర్కొనిన రీతిగా రావణుడు లంకాభిముఖులై నిలచియున్న వానర సేనాపతులను, రాముని ప్రక్కన ఉన్న తన తమ్ముడగు విభీషణుని, రామునకు దక్షిణ భాగమున ఆ స్వామికి కుడిభుజముగా నిలిచియున్న మహావీరుడైన లక్ష్మణుని, తీవ్రమైన పరాక్రమశాలియు సమస్త వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుని, గజుని, గవాక్షుని, గవయుని, మైందుని, ద్వివిధుని, మిగుల బలవంతుడు వాలి కుమారుడు అయిన అంగదుని, తిరుగులేని పరాక్రమము గల హనుమంతుని, శత్రువులకు అజేయుడైన జాంబవంతుని, సుషేణుని, కుముదుని, నీలుని, వానరోత్తముడైన నలుని గాంచి హృదయమున కొంచెముగా భీతిల్లెను. సుఖసారణులు శత్రువులను ప్రశంసించుచు పలికినందులకు ఎంతయో కుపితుడై ఆ రాక్షసరాజు వారిని మందలించెను. ఆ మాటలకు ఆ ఇరువురును మిగుల భీతిల్లిరి. అంతట సుఖసారణులు వినయముతో తలలు వంచుకొని చేతులు కట్టుకొని నిలబడిరి. పిదప మిగుల క్రుద్ధుడయ్యున్న రావణుడు రోషముతో గద్గద కంఠముతో ఇట్లు పరుషవచనములను నుడివెను. సుఖసారణులారా, రాజు నిగ్రహానుగ్రహ సమర్థుడు. అతని దయతో జీవించుచుండెడి మంత్రులు గాని మరెవ్వరైనను ఇట్లు ఆయనతో అప్రియమైన మాటలను పలుకరాదు. యుద్ధమునకు సన్నద్ధులై వచ్చుచున్న శత్రుపక్షము వారిని మీరిద్దరునూ అనవసరముగా ఇట్లు ప్రస్తుతి చేయుట సమంజసమా? మీరు ఆచార్యులను, గురువులను, పెద్దలను సేవించి రాజనీతి శాస్త్రములను నేర్చితిరి. కాని వాటి సారమును మీరు ఏమాత్రమును గ్రహించినట్లు లేదు. కావున వారికి మీరొనర్చిన సేవలు అన్నియును వృధా. ఒకవేళ ఆ శాస్త్రముల సారమును గ్రహించినను దానిని మీరు మరచిపోయినట్లున్నది. కనుక మీలో అజ్ఞానమే మిగిలియున్నదన్నమాట. ఇట్టి మూర్ఖులైన మంత్రులతో నేను రాజ్యమేలుచున్నాననగా అది నా గొప్పదనమే. నేను ఈ రాజ్యమునకు శాసకుడను. నా మాటకు తిరుగులేదు. నేను నిగ్రహానుగ్రహ సమర్థుడను. నేను ఒక్క నోటి మాటతో మీకు మేలు చేయగలను, కీడును కలిగింపగలను. అట్టి నా ఎదుట పరుషోక్తులాడుటకు మీకు ఎన్ని గుండెలు? మీకు చావంటే భయము లేదా? దావాగ్నికి గురి అయిన మహావృక్షము ఒకవేళ నిలిచియుండునేమో గాని రాజు యొక్క కోపాగ్నికిలోనైన అపరాధులు అనగా దోషులు మాత్రము ఎన్నటికి మిగులరు. వారు మృత్యుపాలుగాక తప్పదు. ఇదివరలో మీరు నాకు చేసిన ఉపకారము వలన నా కోపము కొంతవరకు చల్లారినది. లేనిచో నా ఎదుటనే శత్రుపక్షము వానిని ప్రశంసించిన ఈ పాపాత్ములను అనగా మిమ్ములను ఈ క్షణముననే చంపియుండెడివాడను. ఛీ, నా ఎదుట నిలువవద్దు. ఇక్కడి నుండి వెళ్ళిపొండు. మీరు చేసిన ఉపకారములను నేను మరువలేదుగావున బ్రతికిపోయితిరి. మీరు కృతజ్ఞులైనందున నా అనుగ్రహమును కోల్పోయితిరి. కనుక మీరిప్పుడు చచ్చిన వారితో సమానులు. రావణుడు ఇట్లు పలుకగా ఆ సుఖసారణులు ఇద్దరును మిగుల సిగ్గుతో తలలు వంచుకొనిరి. వెంటనే వారు రావణునకు జయము అని పలుకుచూ అచటి నుండి వెళ్ళిపోయిరి. పిమ్మట దశకంఠుడు తన సమీపముననేయున్న మహోదరునితో రాజనీతియందు నిగ్గుదేలిన చారులను వెంటనే నా ఎదుట నిలుపుము అని పలికెను. రావణుడు ఇట్లు శాసించిన వెంటనే మహోదరుడు గూఢచారులకు ఆజ్ఞలను పంపెను. పిమ్మట రాజాజ్ఞను శిరసావహించి త్వరత్వరగా చారులచటికి చేరిరి. అనంతరము వారు విజయసూచకముగా ఆశీర్వచనములను పలుకుచూ చేతులు జోడించి అచట నిలబడిరి. వారు విశ్వాసపాత్రులు, శూరులు, రాజభక్తి గలవారు, శత్రువులకు భయపడనివారు. అట్టి చారులను రాక్షసరాజైన రావణుడు ఇట్లు ఆదేశించెను. మీరు వెంటనే శ్రీరాముడు సైనికులతో విడిసియున్న ప్రదేశమునకు వెళ్ళుడు. రాముని యుద్ధ ప్రయత్నములను
అతని ఆంతరంగిక మంత్రులను అతని మిత్రులను గూర్చి తెలిసికొనుడు. మీరు అచ్చట ప్రచ్ఛన్న రూపులై మసలుడు. రాముడు ఒక్కడుగా నిద్రించునా, లేక అతని చుట్టూను రక్షకులుందురా? అతడు మేల్కొనియున్నప్పుడు చింతతో వ్యాకులుడైయుండునా? అతడు వెంటనే లంకపై దాడి చేయుటకు సిద్ధముగానున్నాడా, లేక కొంత తడవు తర్వాతనా? మొదలగు వాటిని అన్నింటినీ అన్ని విధములుగా సమగ్రముగా తెలిసికొని రండు. చారుల ద్వారా శత్రువుల యొక్క ఆనుపానులు తెలిసికొన్నచో సూక్ష్మబుద్ధిగల రాజులు యుద్ధమునందు స్వల్ప ప్రయత్నముతోడనే వారిని పరాజితులను గావింపగలరు. అంతట శార్దూలుడు మొదలగు చారులు సంతోషముతో అట్లే అని పలుకుచూ ఆ రావణునకు ప్రదక్షిణమునర్చిరి. రావణునకు అట్లు ప్రణతులను అర్పించిన పిమ్మట వారు రామలక్ష్మణులు విడిసియున్న ప్రదేశమునకు చేరిరి. ఆ చారులు మారువేషములలో సువేల పర్వత సమీపమునకు చేరిన అనంతరము రామలక్ష్మణులను సుగ్రీవ విభీషణులను గాంచిరి. అపారమైన ఆ వానరసేనను చూచుచుండగనే వారికి మిగుల భయము కలిగెను. వారిని దైన్యము ఆవరించెను. ఇంతలో వారు ధర్మాత్ముడు రాక్షసరాజు అయిన విభీషణుని కంటబడిరి. హఠాత్తుగా అక్కడ నిలిచిన ఆ రాక్షసులను విభీషణుడు తీవ్రముగా మందలించెను. ఆ దుష్టులలో శార్దూలుడే ముఖ్యుడని భావించి అతనిని ఒక్కనినే బంధించి తీసుకొనిపోయెను. వానరులు అతనిని చావగొట్టుచుండగా దయామయుడైన శ్రీరాముడు ఆ శార్దూలుని ఇతర గూఢచారులను విడిచిపెట్టెను. మిగుల బలపరాక్రమములు గలవారు వేగము గలవారు అయిన వానరులచే పీడితులైన ఆ శార్దూలాది రాక్షసులు స్పృహను కోల్పోయిరి. ఎట్టకేలకు వగర్చుచూ వారు తిరిగి లంకకు చేరిరి. నిత్యము ఇతర దేశములలో గూఢచారులుగా సంచరించెడి మహాబలశాలులైన ఆ రాక్షసులు దశగ్రీవుని కడకు చేరిరి. పిమ్మట సువేల పర్వత సమీపమున బస చేసియున్న శ్రీరాముని బలములను గూర్చి తమ ప్రభువునకు నివేదించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 29వ సర్గము.